ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. ముందు గోచారం తీసుకున్నట్లయితే రవి మనకు ఇక్కడ మీనరాశిలోకి 13వ తేదీన మీనరాశి నుండి 13వ తేదీన ఈయన వచ్చేసి మేషరాశి సంచారం చేస్తారు. 13 వరకు ఈయన మనకు ఈ యొక్క మీనరాశిలోనే ఉంటారు. 3వ తేదీ మనకు ఇక్కడ 4-3 అంటే ఏప్రిల్ 3వ తేదీ మీనరాశిలోకి వక్ర గతిన బుధుడు ప్రవేశిస్తాడు. అలాగే 2వ తేదీ కన్యారాశి మిథున రాశిలోకి వదిలేసి కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశిస్తారు. కర్కాటక రాశికి కుజుడు వెళ్ళినప్పుడు నీచ అవుతుంది, ఆయనకు నీచ రాశి అవుతుంది. ఇక్కడ కొన్ని ఇబ్బందులు అనేటివి, జలప్రలయాలు అనేటివి, అలాగే సడన్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకు వర్షాలు రావు. ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా బీచ్ల సైడ్ అటు కొంచెం ఒడిదుడుకులు జరిగే అవకాశం, సునామీ లాంటి హెచ్చరికలు, భూకంపాలు, ఇలాంటి విషయాలు, రాజకీయ నాయకులలో విపరీత స్వభావం పెరిగిపోయి యుద్ధకాంక్షలు ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చంద్రుడు చతుర్థాధిపతి మీ రాశిలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని సకల సుఖాలు, మాతృమూర్తితో సేవ పొందే అవకాశము, వారి బ్లెస్సింగ్స్ మీకు అందుతాయి. వారి చేదోడు వాడితోటి మీరు ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నారు. ఈయన మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఇస్తారు. మీకు 2వ ఇంట్లో కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న అలజడులు రేగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు 4వ ఇంట్లో కుజుడు వస్తున్నాడు. నీచ అయినప్పటికీ కూడాను కేంద్రం ఆయనకు మంచి బలాన్ని ఇచ్చే స్థితి కాబట్టి మీ మాతృమూర్తికి మీకు సఖ్యత సౌభాగ్యం బాగుంటుంది. అలాగే జల వనరులతో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు చేసేవారికి, అలాగే వ్యాపారం చేసేవారికి కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ రంగంలో ఉన్న వారికి అప్ అండ్ డౌన్స్ మధ్య మధ్యలో ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్లస్ మీ యొక్క మేషరాశి వారికి స్థిర స్వరూపులు కాబట్టి స్థిరంగా ఉంటుంది. డిసిషన్ తీసుకున్న అది ఒకసారి కరెక్షన్ చేసుకోగలిగితే మీకు ఈ యొక్క నెగటివ్లో ఉన్న అంటే నీచలో ఉన్న కుజుని మీ రాశాధిపతి ప్రభావం కొంత మెరుగుపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 5th హౌస్ ప్లానెట్ వచ్చేసి మీకు రవి భగవానుడు. ఈయన మీకు వ్యయం నుంచి మీ రాశిలోకి ఈ యొక్క 13వ తేదీ మేషంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ 15 డేస్ కూడా, ఈ 13 వరకు కూడా చివరి ఆఖరి 2లో కొంచెం యోగిస్తాడు. ఈ 13 డేస్ మాత్రం చక్కగా ఇక్కడైనా మీనంలో ఉంటాడు కాబట్టి పెద్దగా మీకు ఫలితాలు రావు సంతానానికి సంబంధించి. కానీ మీ యొక్క వివాహం కావచ్చు, హై లెవెల్ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకున్న వాటిల్లో కావచ్చు, సినీ రంగంలో ఉన్న వారికి, పెద్ద పెద్ద బిజినెస్ మార్కెట్ రంగాలలో ఉన్న వారికి, వీరందరికీ కూడాను మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశిలో మీకు అంటే కేతు ఉన్నాడు 6వ ఇంట్లో. శత్రు రుణ రోగ విమోచనం జరుగుతుంది. ముందుకు వెళ్ళడానికి ఇది మంచి స్పష్టమైన అవకాశం. ఈ అవకాశాన్ని వినాయకునికి గరికతో పూజించి ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి కేతువుకు బుధవారం రోజు సూర్య నమస్కారాలు చేసి అలాగే ఆయనకు చక్కగాను పూజలు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
పూజ చేయని కుదరకపోతే ఎవరి శక్తి మీర వీరు భక్తి మీర ప్రదక్షిణలు చేసినా కూడా మనకి చేయగలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు ఈయన ఇంకా మీకు ముందు మీనరాశిలోకి ప్రవేశించడానికి వ్యయ స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఇప్పటి నుంచి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా యాడ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ప్రయాణాలు, వృధా ప్రయాస తప్ప కొంచెం మీరు ఆశించే ఫలితాలు మీరు చేరవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ హౌస్ ప్లానెట్ శుక్రుడు, అలాగే 7th హౌస్ ప్లానెట్ శుక్రుడు. ఈయన వచ్చేసి ఉచ్చలో ఉన్నారు, కాకపోతే మీనంలో ఉన్నారు, వేయంలో ఉన్నారు, కానీ యోగిస్తాడు. శుక్రుడు వేయంలో ఖచ్చితంగా యోగించి తీరుతాడు. సొసైటీలో మీకంటూ ఒక వాల్యూ పెరుగుతుంది. మీరు ఆశించిన ఫలితాలు బాగుంటాయి. స్వర్ణము, భూములు కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, అలాగే వాటర్తో కూడుకున్నటువంటి బిజినెస్ కావచ్చు, అలాగే నేవీ ఇలాంటి డిపార్ట్మెంట్లలో ఎగ్జామ్స్ రాసేవారి స్టూడెంట్స్కి కూడాను మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బుధుడు వచ్చేసి మీకు తృతీయాధిపతి, అలాగే 6వ ఇంటాధిపతి. ఈయన వ్యయంలో ఉన్నాడు, వక్రించి వ్యయంలో ఉన్నాడు కాబట్టి సోదరులకు మీకు కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశం మధ్య మధ్యలో మీరు గమనించగలుగుతారు. అలాగే శత్రు రుణ రోగ ఒత్తిడి నుంచి ప్రభావితం నుంచి బయటపడతారనుకున్నాం కదా. ఈ బుధుడు నీచలో ఉండి వక్రించి ఆ రాశిని చూస్తున్నాడు. కేతువు సపోర్ట్ చేసిన ఈయన సపోర్ట్ కొంత తగ్గుతుంది కాబట్టి మనం వచ్చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మిశ్రమ ఫలితాలను చవి చూస్తారు. చక్కగా కొంచెం ప్లాన్ చేసుకొని చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.